ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి తిరిగి మరలా స్వాగతాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. తను హెచ్చించుకొని వాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తనను వెంబడిస్తున్నటువంటి ప్రజలకు తెలియజేస్తున్నటువంటి గొప్ప సారాంశం ఏమిటంటే, ఎవరైతే తనను తాను హెచ్చించుకోవాలని చూస్తారో వారు తగ్గించబడతారు. ఎవరైతే తనను తాను తగ్గించుకోవాలని చూస్తారో వారు హెచ్చింపబడతారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. సర్వసాధారణంగా ఈ లోకంలో హెచ్చింపు అనేది అందరికీ ఉంటుంది. ఒక చిన్న ప్రార్థనా కూడికకు వెళ్ళామనుకోండి, ఆ చిన్న ప్రార్థనా కూడికలో సేవకులుగా మనం వెళ్ళి ఉన్నప్పుడు ఆ సేవకులు, ప్రార్థనా కూడికని ఏర్పాటు చేసినటువంటి సేవకులు మన పేరు పెట్టి మనల్ని ఎప్పుడు పిలుస్తారో, స్టేజ్ మీదకి మనల్ని ఎప్పుడు గణపరుస్తారో అన్నట్లుగా కొన్ని ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అటువంటి ఆలోచనలు మనం చేసేదానికంటే కూడా మనం దేవుని వాక్యం మీద మనం ఆధారపడి ఎల్లప్పుడూ కూడా తగ్గించుకునేటువంటి అనుభవాలలో మనం నిలిచి ఉండాలనేది దేవుని యొక్క వాక్య సారాంశం. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని జీవితంలో నేను చదువుతున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం అతని జీవితంలో కనపడుతుంది. అతని పేరేమిటంటే గిద్యోను. ఆ గిద్యోను అనేటువంటి ఆయన గానుగు చాట్లు దాక్కొని ఉన్నాడట. గానుగు చాట్లు దాక్కొని ఉండి, నేను దేవుని పని చేయడానికి అర్హుని కాదు, నాకు అంత యోగ్యత లేదు, నేను అందుకు పనికిరాను అని గిద్యోను గానుగు చాట్లు దాక్కొని దేవునికి దూరంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, పరాక్రమం కలిగినటువంటి ఒక గిద్యోను, నువ్వెందుకు గానుగు చాట్లు దాక్కొని ఉన్నావు, నువ్వు బయటికి రా అని చెప్పి గిద్యోనుని బయటికి పిలిచి దేవుని పని కొరకు పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే చూడండి, ఆ తర్వాత గిద్యోను పరిచర్య చాలా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే తనను తాను హెచ్చించుకోవాలని చూస్తారో వారు తమకు తాముగా తగ్గించబడతారు. అది కార్యం ఎవరు చేస్తారంటే దేవుడు జరిగిస్తానంటున్నారు. ఎవరైతే హెచ్చించుకోవాలనుకుంటాడో వాడు తగ్గించబడతాడు. ఎవడైతే తగ్గించబడాలని ఆలోచన చేస్తాడో హెచ్చింపబడతాడు అనేటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనేటువంటి వ్యక్తి గురించి మనం చదువుతుంటాం. ఈ మొర్దెకై యూదుడు అని రాయబడింది. మొర్దెకై యూదుడైనందువలన ఆ రాజ్యంలో హామాను అనేటువంటి ఒక కుయుక్తిపరుడు మరి గేటు దగ్గర ఉన్నప్పుడు, మొర్దెకై బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా హామానుకు నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం నమస్కారం చేయడం లేదట. దానిని బట్టి ఈ హామానుకి మరీ ఎక్కువ కోపం అయిపోయింది. ఎందుకంటే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు నమస్కారం చేస్తున్నాడు, ఈ మొర్దెకై అనేటువంటి వాడు ఎందుకు నాకు నమస్కారం చేయటం లేదు, అసలు వీడి కులం ఏంటి, వీడి గోత్రం ఏంటి అని కనుక్కొని ఆ యూదులందరికీ వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని, శాసనాన్ని ఒకటి తీసుకొని వచ్చి యూదులందరినీ కూడా ఒకే దినాన నాశనం చేయాలి అనేటువంటి ఒక
ఆలోచనతో ఒక శాసనాన్ని రాజు దగ్గర పుట్టించున్నాడు. దేవుని బిడ్డారా, మనిషిని అయితే చంపగలుగుతాడు, కానీ మనిషిలో ఉన్నటువంటి ఆ ప్రేమను మమకారాన్ని చంపలేడు కదా. ఆ మనిషిలో ఉన్నటువంటి భక్తిని వైరాగ్యాన్ని చంపలేడు కదా. మనిషిని చంపాలని ఆలోచన చేసి యూదులందరినీ కూడా ఒకే దినాన నాశనం చేయాలి, చంపాలని ఒక ఆలోచన చేసి కుయుక్తితో ఒక పన్నాగమును పన్ని తన యొక్క జాతిని, యూదా జాతిని అంతటి కూడా నాశనం చేయాలని రాజు దగ్గర శాసనాన్ని తీసుకొని సంతోషంగా అమలుపరచాలని చూస్తున్నాడు. విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఎప్పుడైతే రాజు ఆ శాసనం మీద సంతకం చేశాడో ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదట. అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టకపోవటం వలన రాజగ్రంథాన్ని ఒకటి తెప్పించుకొని ఆ రాజగ్రంథాన్ని చదువుతున్నప్పుడు మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో శత్రువులు రాజు ప్రాణాన్ని తీయాలని చూస్తున్నప్పుడు మొర్దెకై అనేటువంటి వ్యక్తి మరి రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అందుకు ప్రతిగా అతనికి బహుమానం ఏమైనా ఇవ్వబడిందా అని రాజు అడిగినప్పుడు అతనికి బహుమానం ఏమీ ఇవ్వలేదయ్యా అని ఆ గ్రంథంలో వ్రాయబడినట్లుగా తన యొక్క పనివాళ్ళు అతనికి తెలియజేయడం జరిగింది. వెంటనే రాజు హామానుని పిలిపించి, రాజు కనపరచాలనుకుంటున్నటువంటి వానికి ఏ విధమైనటువంటి ఘనకార్యం చేస్తే బాగుంటుంది, ఎలాగ హెచ్చిస్తే బాగుంటుంది, ఒకసారి నువ్వు వివరంగా చెప్పని హామాను అడిగినప్పుడు హామాను అనుకున్నాడు తన మనసులో, రాజు నన్నుగాక ఇంకెవరిని హెచ్చిస్తాడు, రాజ్యంలో రాజు తర్వాత రాజు అంతటి వాడిని నేనే కదా, ఇక నన్ను తప్ప రాజు ఇంకెవరిని గనపరుస్తాడులే అని చెప్పి రాజును గణపరచను అపేక్షించాలి అనుకున్నటువంటి వానికి ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణములో నిలబడినాడని రాజుతో చెప్పగా రాజు అతన్ని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చను. రాజు గణపరచను అపేక్షించు వానికి ఏమి చేయవాలని రాజు అతన్ని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచును అపేక్షించను అనుకొని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనెను, రాజు గణపరచను అపేక్షించే వానికి నేను చేయదలసింది ఏమనగా, రాజు ధరించుకునేటువంటి రాజవస్త్రములు, రాజు ఎక్కి గుర్రములను రాజు అతని తల మీద ఉంచుకునేటువంటి రాజు యొక్క శిరస్రాణం తీసుకొని రాగా గనులైనటువంటి రాజు యొక్క అధిపతులతో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించేవాడికి ఈ విధముగా చేయుటకు ఈ గుర్రమునెక్కి అతన్ని ఎక్కించి రాజు వీధులు అతన్ని ఎక్కించి రాజు గణపరచను అపేక్షించేవాడు ఇతడే అని చెప్పి అతన్ని విజయోత్సవంతో ఊరేగించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ విధమైనటువంటి కార్యాన్ని చేయాలని చెప్పేసి హామాను సెలవివ్వడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ మరుక్షణమే వెంటనే రాజు అంటున్నాడు హామానుతో, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లుగా మొర్దెకై అనేటువంటి వ్యక్తికి వెళ్ళి నువ్వు ఆ కార్యాన్ని చేయమని హామానుతో రాజు సెలవిస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే హామాను యొక్క ముఖం చిన్నబోయింది. హామాను యొక్క ముఖం చిన్నబోయి, అయ్యో నేను నా శత్రువుకి నేను ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందే అని హామాను ముఖమంతా చిన్నబుచ్చుకున్నటువంటి వాడై తన చేతులతోనే మొర్దెకైని గణపరిచేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేస్తూ వస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చేయాలంటే నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. నీకై నువ్వు హెచ్చించుకోవాలనుకుంటే ఎప్పుడైనా కూడా నువ్వు తగ్గించబడుతుంటావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా
నేను నీవు హెచ్చించుకోవాలని ఎప్పుడు కూడా ఆరాటపడవద్దు. హెచ్చింపు అనేది దేవుని పిల్లలకు తగదు, దేవుని పిల్లలకు అసలు అది పనికిరాదు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి, కానీ మన చేతులారా మనల్ని మనమే హెచ్చించుకుంటుండే వాళ్ళమైతే మనము తగ్గించబడతాము అనే విషయం వాస్తవం. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నిన్ను నీవు హెచ్చించుకున్నట్లయితే నువ్వు తగ్గించబడతావు, నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతావు, నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు అనేటువంటి విషయాన్ని. కాబట్టి నీ జీవితంలో ఈ దినము నుంచి తగ్గించుకోవడం ప్రారంభించబడితే నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చించి గణపరిచి అనేకుల మధ్యలో ఆశీర్వాదకరమైనటువంటి ఒక పాత్రగా దేవుడు నిన్ను నిలబెట్టి నడిపించగలిగేటువంటి గొప్ప నాయకుడై ఉన్నాడు. ఆయన ఊహకుమించినటువంటి కార్యాలు నీ జీవితంలో చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఒక ఆదర్శప్రాయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చించి గణపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆ కృప దేవుడు నీకు అనుగ్రహించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభా. ఏదైనా మీరు మాకు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు. ఎవడైతే తనను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడని, ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడని మీరు లేఖనం ద్వారా మాతో మాట్లాడు. అవును ప్రభా, హామాను తను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు తండ్రి. మరి హామానుని మీరు తగ్గించి మొర్దెకైని గణపరిచారు. మొర్దెకై తనను తాను తగ్గించుకొని అయ్యా నీకు ఆజ్ఞలను అనుసరించి నీకు ప్రియమైనటువంటి కుమారుడుగా మార్చబడినప్పుడు తండ్రి మరి మొర్దెకైని మీరు హెచ్చించి గణపరిచినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ రీతిగా మా జీవితాల్లో కూడా తండ్రి మా యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందుకొని అయ్యా మరి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ మా యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మమ్మల్ని తగ్గించుకొని నీ కొరకు జీవించేటువంటి గొప్ప కృపను ఔన్నత్యాన్ని పొందుకునేటట్లుగా మమ్మల్ని నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి మీరు ప్రార్థన అవసరం తెలియజేయగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.